బిగ్ బాస్ హౌస్‌లో కానీ, బిగ్ బాస్‌కి సంబంధించి కానీ, లేకపోతే బయటకొచ్చాక కానీ, ఒక గ్రాండ్ ఫినాలే రోజున కానీ, ఇలాగా ఒక్క సిట్యుయేషన్‌లో కాదు, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మనం గమనించిన విషయం ఏంటంటే, తనుజ చాలా డల్‌గా ఉండటం, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా! అయితే దీనికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? తనుజ వాళ్ళ ఫాదర్ అన్నమాట. తనూజ వాళ్ళ ఫాదర్. అదేంటి అనుకుంటున్నారా? చాలా పెద్ద విషయమే జరిగిందండి. 'బిగ్ బాస్‌కి' వెళ్ళే ముందు తనూజ ఎన్ని కష్టాలు పడింది, ఎంత పోరాటం చేసింది. అందుకనే ఎక్కడైనా సరే తను గేమ్స్‌లో కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా కెప్టెన్సీ టాస్క్‌లో కానీ, తను ఓడిపోతే ఎందుకో తెలుసా అంతలా కుమిలిపోయింది వాళ్ళ నాన్నగారి కోసం. అయితే వాళ్ళ నాన్నగారి విషయంలో ఎందుకని తనూజ ఇంతలాగుంది? అయితే ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారితో మాట్లాడి తను చెప్పిన పెద్ద శుభవార్త ఏంటి? అయితే కళ్యాణ్ విషయంలో కూడా ఆ శుభవార్త వర్తిస్తుందా? ఇలాంటి ఎన్నో విషయాల్ని, అప్డేట్స్‌ని మేము మీ ముందుకు తీసుకొచ్చాము. సో, మీరు కూడా ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మంచి మంచి అప్డేట్స్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాం. ఇక విషయంలోకొచ్చినట్టయితే తనూజ వాళ్ళ ఫాదర్ ఈ బిగ్ బాస్‌కి వెళ్ళటానికి అస్సలంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తనూజ వాళ్ళ ఫాదర్‌కి అసలు బిగ్ బాస్‌కి వెళ్ళటమే ఇష్టం లేదు. కాకపోతే ఎప్పుడైతే లేదు నేను వెళ్ళాలి. నా కెరియర్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక సెటిల్‌మెంట్ టైమ్ అని చెప్పి తను వాళ్ళ ఫాదర్‌కి చెప్పిందో, సరే వెళ్ళు కానీ ఇప్పుడు మాత్రం వద్దు అన్నారట. కానీ ఇప్పుడు మాత్రమే నేను వెళ్ళాలి. సీజన్ 9 అంటే నాకు చాలా 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 స్పెషల్ అని చెప్పి ఖచ్చితంగా వెళ్తానన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవలయ్యాయట. ఎందుకనంటే తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఒక 2 మంత్స్ బ్యాకే. అంటే బిగ్ బాస్‌కొచ్చే కొన్ని మంత్స్ ముందే ఫిక్స్ అయిపోయింది. డేట్స్ గట్రా అవి చూసుకుంటే బిగ్ బాస్ లేకుండా ఇంకేదైనా ముహూర్తం ఉందా అంటే లేదు. సో, అయితే అక్కడ తనూజ ఎలా ఒప్పించాలి తనని? చాలా కష్టం కదా! కష్టంతో కూడుకున్న పని. అయితే ఇక వాళ్ళ నాన్నగారు ససేమిరా అంటే ససేమిరా అన్నారు. నాన్నగారు మాత్రమే కాదు. వాళ్ళ మావయ్య, పెదనాన్న వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా. ఫ్రెండ్స్ మనం గూడా గమనించండి. ఒక లేడీకి కానీ, లేకపోతే ఇంట్లో చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళ ఒప్పందం గానీ, ఒప్పుకోకపోవడం గానీ జరిగితే ఆ పని మీద మనసు, లగ్నం ఏది కూడా మనం ఫోకస్ చేయలేం. అయ్యో! మా నాన్న ఒప్పుకుంటే బావుండేదే, మా అమ్మ ఒప్పుకుంటే బావుండేదే అని అనుకుంటాం గానీ, ఇక వాళ్ళ పూర్తి అంగీకారంతో వెళ్తేనే ఆ పని పరిపూర్ణతంగా సాగిస్తుంది కదా! అయితే తను గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ తనకుంది. కాకపోతే అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మా, నాన్న, అలాగే కళ్యాణ్ వాళ్ళ అమ్మా, నాన్న, డెమోన్ వాళ్ళ అమ్మా, నాన్న ఈ ఆఖరికి సంజన గారి మ్యారేజ్ అయిపోయినప్పటికి కూడా వాళ్ళ మదర్ కూడా రావడంతో ఖచ్చితంగా తనూజ వాళ్ళ అమ్మా, నాన్న కూడా వస్తారనుకున్నారు. ఎందుకనంటే ముగ్గురు ఆడపిల్లల కన్నా కూడా ఎక్కడ కూడా పాపం ఆవిడ ఆహ్, అంటే ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు. ఎంత మంచిగా చదివించాలి. వాళ్ళకి ప్రయోజకులు చెయ్యాలి అని కూడా అనుకున్నారు. తనూజకి ఒకానొక టైంలో స్టడీస్ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా లేదు తనకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. అది మనం సానబెట్టాలని చెప్పి దగ్గరుండి తీసుకువెళ్ళి సినిమా ఫీల్డ్‌లోకి ట్రై చేపించారు. అది ఆవిడ గొప్పతనం. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు తనూజ చెప్పిన శుభవార్త ఏంటి అనేది గనక చూసినట్టయితే, తనూజ విషయంలో వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద శుభవార్త చెప్పారట. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకి అప్పటికే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఆహ్, సిస్టర్ వచ్చారు కదా! యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ కూడా "నువ్వు మనీ తీసుకోవద్దు" అని ఎందుకంటే చెప్పారు. జస్ట్ ఒక 10% అయినా గెలిచే ఛాన్స్ ఉంది కదా తనుజ. అంటే ఆఫ్‌కోర్స్ అప్పటికి కళ్యాణి విన్నర్ అయిపోయాడు. నేను కాదనట్లేదు. ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే. అయితే వాళ్ళేమనుకున్నారంటే అట్‌లీస్ట్ ఒక రే ఆఫ్ హోప్ ఆహ్, గనక తనుజ గెలిస్తే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ ట్రోఫీని వాళ్ళ నాన్నగారి దగ్గర పెట్టి ఒక గెలుపు ఇది నాన్న నీ కూతురు. ఇది తనుజ గెలుపు అని చెప్పడం కోసమే ఇట్లా చేసిందంట. కాకపోతే అది జరగలేదు కాబట్టి, ఇక తనుజ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈవెన్ వాళ్ళ నాన్నగారు కూడా పూర్తి సాటిస్ఫాక్షన్‌గా లేరు. ఎందుకంటే సిస్టర్ మ్యారేజే మిస్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆమెకు ఆ ట్రోఫీ కూడా రాలేదు కదా! కాకపోతే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ సిస్టర్ అంటే ఆవిడెవరు మన పూజ
ఇప్పుడు చూస్తున్న పెళ్ళికూతురు. వాళ్ళిద్దరూ కలిసి ఒప్పించిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారట. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా 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 హ్యాపీగా ఉన్నారట. తను వాళ్ళ ఇంట్లో నుంచే మాట్లాడుతుందట. అంతే కాకుండా మొత్తం భారం అంతా దిగిపోయిందంట తనకి. అంటే తను ఇన్నాళ్ళు ఎందుకు కోపంగా ఉంది? ఎందుకు తను అందరిలాగా సరదాగా ఉండలేకపోతుంది? ఏదో ఫన్ చేస్తుంటే పాపం నవ్వుతోంది. తనకు తాను ఎందుకు లీడ్ తీసుకోలేకపోతుంది? ఏంటి తన ప్రాబ్లమ్ అని మనమందరం అనుకున్నాం కదా! ఇదేనండి పాపం తన ప్రాబ్లమ్. ఎంత కష్టాలు పడిందో. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందనమాట. ఒక లేడీకి ముఖ్యంగా ఒక అమ్మాయి ఈ జనరేషన్ అమ్మాయికి గాని లేకపోతే కొంచెం ఒక 1 జనరేషన్ ఎనకాల ఉన్న అమ్మాయికి ఎంత కష్టమో లైఫ్. అందరిని ఒప్పించాలి, తను సంపాదించాలి, అలాగే ఫ్యామిలీని పోషించాలి. ఇలాంటి ఎన్నో సమస్యలుంటాయి కదా! సో, ఈవెన్ తనుజ విషయంలో కూడా ఎన్నో రకాల సమస్యలున్నప్పటికీ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే తనని కొద్దిగా వెనక్కి లాగేవారున్నారు. నేను ఫ్యామిలీ గురించి చెప్పట్లేదు. మామూలుగా చెప్తున్నాను. అయితే ఇక ఇంకొక పెద్ద శుభవార్త ఏంటి అంటే 'ఢీ జోడీ'. 'ఢీ జోడీ' వస్తారా అదే మనకి 'జోడీ 2.1' ఏదో వస్తుంది కదా ఇప్పుడు. 'ఢీ జోడీ' అనుకుంటా కదా! ఆ! స్టార్ మాలో ఆల్రెడీ మన సాయి శ్రీనివాస్, పవన్, రితు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా! దానికి యాక్చువల్లీ తనూజని కూడా అడగడం జరిగిందంట. కాకపోతే తనూజకి ప్రస్తుతం టెన్నిస్ ఎల్బో అయితే ఉందనమాట. ఇంకొక 2, 3 వీక్స్ తర్వాత మాత్రమే తన వైల్డ్ కార్డ్ అనేది ఉంటుందనమాట. అయితే తనకి సంబంధించి ఇమాన్యులా లేకపోతే కళ్యాణ అన్న విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే ఇమాన్యుల్ ఏమన్నాడంటే నేను ఆయేషాతో చేస్తా. ఆయేషా ఉంది కదా! తను మిడ్ వీకే ఎలిమినేట్ అయిపోయింది కదా పాపం. హెల్త్ ఇష్యూస్ వచ్చి. అయితే ఇమాన్యుల్, ఆయేషా వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారంట. యాక్చువల్లీ ఇమాన్యుల్ ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ ఏమనుకున్నారంటే తనూజ, ఇమాన్యుల్ ఇద్దరు కలిసి చేస్తారులే డాన్స్ ప్రోగ్రామ్ అనుకున్నారు. కళ్యాణ్ విన్నర్ కదా! విన్నర్ జనరల్‌గా రారు. ఇట్లాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువ విన్నర్స్ రావటం. అసలు ఇప్పుడు కూడా ఇప్పటివరకు కౌశల్ తప్ప ఏ సీజన్ విన్నరే రాలేదు ఇటువంటి గేమ్ షోస్‌కి. రన్నర్స్ వచ్చారు కానీ. అయితే ఇక కళ్యాణ్, తనూజ అయితేనే స్టార్ మా వాళ్ళకి కాసుల పంట. టీఆర్‌పీల మోత మోగిపోద్ది. అందుకని సో, వాళ్ళు రావాలని కోరుకున్నారు. కానీ ఇమాన్యుల్ మాత్రం నేనిప్పుడే రాలేనని, తనకి కొంచెం టైం కావాలని చెప్పాడు. యాక్చువల్లీ నా వల్ల కాదు అన్నట్టుగానే మాట్లాడాడు కానీ, మొత్తానికైతే వస్తానన్నాడనమాట. కాకపోతే ఇక్కడేంటంటే మ్యాటర్ తనూజ, కళ్యాణ్, ఇమాన్యుల్, ఆయేషా. వీళ్ళైతే బావుంటుందని స్టార్ మా వాళ్ళు పరిశీలిస్తున్నారనమాట. కానీ వీళ్ళ నలుగురు రావడానికి మాత్రం మినిమమ్ 2 వీక్స్ పడుతుంది. మినిమమ్. ఎందుకంటే ఆహ్, వాళ్ళు కూడా ఇప్పుడే బయటకొచ్చారు. వాళ్ళు ఫ్యాన్ మీట్స్ జరగాలి. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సినవి కూడా ఉంటాయి కదా! అది చూసుకోవాలి. ఇంకా చాలా విషయాలనైతే వాళ్ళు టేక్ కేర్ తీసుకోవాలనమాట. సో, 2 వీక్స్ తర్వాత ఒక్కొక్కళ్ళు వైల్డ్ కార్డ్‌లోకొస్తారు. మోస్ట్‌లీ ఫస్ట్ వస్తే మాత్రం ఆయిషా అండ్ ఇమాన్యుల్ రావచ్చు. తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ వస్తారని మనకంతే అందిన సమాచారం. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే ఇది చాలా పెద్ద శుభవార్త. యాక్చువల్లీ ఫస్ట్ తనుజ చేయనంది డాన్స్ ప్రోగ్రామ్. కానీ తర్వాత మాత్రం యాక్సెప్ట్ చేసిందనమాట. నేను చేస్తాననేసేసి. అయితే ఇక అది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.